హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి జాబ్ అప్డేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది ఈరోజు వచ్చిన న్యూ అప్డేట్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ చూస్తే దీన్ని ఓపెన్ చేయగానే ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నోటిఫికేషన్. ఇంకో సెప్టెంబర్ 24th డేట్ రోజు రిలీజ్ అయింది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల కోసం రిక్రూట్మెంట్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనం ఇది చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ జనరల్ రిక్రూట్మెంట్. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చూస్తే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆన్లైన్ ఆన్ బోర్డ్ వెబ్సైట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వేరియస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎప్పటి నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఎనేబుల్డ్ ఫ్రమ్ 5th October 2024. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 21st October. అప్లికేషన్ కెన్ ఎడిట్ దేర్ అప్లికేషన్ బిట్వీన్ 10:30 AM ఆన్ 23rd నుంచి 24th వరకు ఏమైనా ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఏమైనా కరెక్షన్స్ అనేటివి చేసుకోవడానికి. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆన్ 30 November. అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ విల్ బి యాక్సెప్టెడ్. ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తాము, ఇవి పోస్టులు అనేటివి. ఇవి ఇక్కడ ఫస్ట్ది కనిపిస్తుంది కదా, ఇది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇది 446 వేకెన్సీస్. నెక్స్ట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 185. నెక్స్ట్ MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో 2. మొత్తం టోటల్ 633 వేకెన్సీస్. నెక్స్ట్ ద జోన్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ ఆర్ గివెన్ అట్ Annexure 1. ఇవి జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు వెబ్సైట్ ఉంది కదా, ఓపెన్ చేసి మీరు అన్ని వేకెన్సీస్ అయితే చూసుకోవచ్చు. శాలరీ అయితే ఇక్కడ ఇచ్చింది కదా, ఇది శాలరీ అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ కిందికి వెళ్తే ఇంకా ఇదన్నీ ఒక్కసారి మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్ అనేటివి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్స్ అనేటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అంటే ఆధార్ కార్డ్, SSC ఆర్ 10th పాస్ సర్టిఫికేట్, కన్సాలిడేట్ మార్క్స్ మెమో ఆఫ్ కన్సర్న్ డిగ్రీ certificate, registration certificate issued by Pharmacy Council of Telangana. Next experience certificate of contract outsourced service in state government hospital institution programs. Next study certificate 1st to 7th class. Next for candidates who have not studied in any school, residential certificate is issued by component అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. నెక్స్ట్ ఇక్కడ SC ST BC కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం తీసి రెడీగా పెట్టుకోవాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా, సదరం సర్టిఫికేట్, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, NCC ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి, ఇంకా సిగ్నేచర్ ఒకటి. ఇవన్నీ మనం ఆన్లైన్లో ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు ఇవన్నీ అవసరం పడతాయి. అయితే ఈ జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే D Pharmacy, B Pharmacy అండ్ ఫార్మసీ D ఇవైతే ఉండాలి. ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరే ఇది ఫామ్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ ఎంత అంటే 500 రూపీస్. అయితే ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ ద ఎగ్జామినేషన్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ విల్ హ్యావ్ 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 30 November
ఉంది. నవంబర్లో 30 డేట్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ విల్ బి ఎట్ ద ఫాలోయింగ్ ప్లేసెస్: హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ అండ్ నర్సంపేట్. అయితే రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అంటే ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఈజ్ అప్లికబుల్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్, హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ విల్ బి ఫాలోడ్ ఇన్ ద రిక్రూట్మెంట్. రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి క్లియర్గా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.